కాకినాడ నరసన్న నగర్లో వేంచేసిన శ్రీ రుక్మిణి సమేత వేణుగోపాల స్వామి వారి ఆలయంలో ప్రముఖ వేద పండితులు బులుసు అరుణ్ కుమార్ శర్మ ఆధ్వర్యంలో ఈ నెల 3వ తేదీ నుండి 16వ తేదీ వరకు సౌర యాగం నిర్వహిస్తున్నట్లు యాగ నిర్వాహకులు బులుసు అరుణ్ కుమార్ శర్మ తెలిపారు. కాకినాడ నరసన్న నగర్లో వేంచేసిన శ్రీ రుక్మిణి సమేత వేణుగోపాల స్వామి వారి ఆలయంలో సౌరయాగం పూజా కార్యక్రమాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. అందులో భాగంగా బుధవారం ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు శాస్త్రోక్తంగా జరిపించారు. ఈ సందర్భంగా ప్రముఖ నాయకులు శ్రీనివాస్ దంపతులు సౌరయాగంలో పాల్గొని పూజా కార్యక్రమంలో శాస్త్రోక్తంగా జరిపించారు. సందర్భంగా బులుసు అరుణ్ కుమార్ శర్మ మాట్లాడుతూ ఈ నెల 3వ తేదీ నుండి 16వ తేదీ వరకు సౌరయాగం నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ప్రజలందరి యొక్క ఆయురారోగ్యముల కొరకు, విద్యా విజయ వైభవముల కొరకు, సుఖశాంతుల కొరకు ప్రతిరోజు శ్రీ సూర్య నమస్కారములు, రుద్రాభిషేకములు, నవగ్రహ నక్షత్ర జపములు, నవావరణార్చన, ప్రదోషకాల వేళలో సౌర పంచాయతన హోమములు, రాత్రి 7 గంటలకు ప్రతినిత్యము విశేష దేవతా కళ్యాణములు నిర్వర్తించడం జరుగుతున్నది. ఇందులో కార్యక్రమంలో ప్రజలందరూ కూడా వారి సహకారములు అందజేసి సౌరయాగాన్ని ప్రతి సంవత్సరం మాఘమాసంలో నిర్వర్తించడం జరుగుతున్నది. ఇందులో కార్యక్రమంలో ఎంతోమంది ప్రోత్సాహకులు, యాగకర్తలు, ఆలయ కమిటీ సభ్యులు మరియు చైర్మన్ రాజారపు కృష్ణకుమార్ గారి దంపతులు, పాండురంగస్వామి వారి ఆలయ భక్తవరేణ్యులు వీరందరి సహాయ సహకారములతో ఈ సౌరయాగాన్ని నిర్వర్తించడం జరుగుతున్నది. కావున ప్రజలందరూ కూడా ప్రతినిత్యము విచ్చేసి సూర్యనారాయణమూర్తి తీర్థప్రసాదములు స్వీకరించి ఆయురారోగ్యములు పొందగలరని కోరుచున్నాం. భక్తులందరూ కూడా ఈ సౌరయాగాన్ని తిలకించి 23వ తారీఖు 2/2025 ఆదివారం నాడు పాండురంగస్వామి వారి ఆలయం దగ్గర అన్నప్రసాద వితరణ జరుగుతున్నది. కావున భక్తులందరూ కూడా అన్నప్రసాదాన్ని కూడా స్వీకరించి తరించగలరు.